సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు వన్స్ మన వీసా రిజెక్ట్ అయితే మనకు రీ అప్లికేషన్ బెటరా? లేకపోతే పీఏపీ ఛాలెంజ్ ప్రీ యాక్షన్ ప్రోటోకాల్ బెటరా? అనే దానిపైన నేను వీడియో చేసినందుకు చాలా మంది వాళ్ళ వీసా రిజెక్షన్ లెటర్‌ని నాకు వాట్సాప్‌లో సెండ్ చేశారు. అందులో చాలా మంది ఏంటంటే వాళ్ళ మిస్టేక్స్ ఎక్కువున్నాయి. ఆ అప్లికేషన్ కరెక్ట్‌గా ఫిల్ చేయలేకపోవడం, లేకపోతే మిస్సింగ్ డాక్యుమెంట్స్ అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా సబ్మిట్ చేయకపోవడం, ఇలాంటి మిస్టేక్స్ చాలా మంది చేశారు. అండ్ వన్ పర్సన్ ఏంటంటే అప్లికేషన్ పర్ఫెక్ట్‌గా ఫిల్ చేశాడు. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా పర్ఫెక్ట్‌గా సబ్మిట్ చేశాడు. సో, అయినా కూడా ఇమిగ్రేషన్ క్లియరెన్స్ వాళ్ళు అతని వీసా రిజెక్ట్ చేశారు. సో, ఇలాంటి టైంలో అతనికేంటి మనం రీ అప్లికేషన్ చేయకూడదు. ఒకవేళ రీ అప్లికేషన్ చేస్తే మళ్ళీ ఏదో ఒక రీజన్‌తో అతని వీసా రిజెక్ట్ చేస్తారు. సో, ఇలాంటి టైంలోనే పీఏపీ ఛాలెంజ్ చేయాలి. అతనికి పీఏపీ ఛాలెంజ్ చేసాం. అంటే ప్రీ యాక్షన్ ప్రోటోకాల్ చేసాం. సో, అతనికేంటంటే మనకు యాక్చువల్‌గా ఏంటంటే 10-14 డేస్ లోపు మనకు రీకన్సెల్ మెయిల్ అనేది రావాలి. అక్కడి హోమ్ ఆఫీస్ నుంచి. సో, మనకేంటంటే 9 డేస్ లోపే వచ్చింది. ఇదే అతని రీకన్సిడర్ మెయిల్. సో, వన్స్ మనకి రీకన్సిడర్ మెయిల్ వస్తే 80-90% మన వీసా అప్రూవ్ అయినట్టే. సో, మీరు కూడా ఏంటంటే మీ అప్లికేషన్ పర్ఫెక్ట్‌గా ఫిల్ చేసినప్పుడు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా సబ్మిట్ చేసినా కూడా కేస్ వర్కర్ కరెక్ట్‌గా చూడకుండా మీ వీసా రిజెక్ట్ చేస్తే నాకు వాట్సాప్ త్రూ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తున్న ఆ నంబర్‌కి మీరు వాట్సాప్ త్రూ సెండ్ చేస్తే నేను మీకు రీ అప్లికేషన్ బెటరా? లేకపోతే ప్రీ యాక్షన్ ప్రోటోకాల్ బెటరా? అనేది మీకు ఫ్రీగా ఫుల్‌గా గైడెన్స్ ఇస్తాను.